Good morning, everyone. Today we will learn about the letter writing. లెటర్ రైటింగ్ మనకి స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు అలాగే ఆఫీసెస్ జాబ్స్ అన్ని ప్లేసుల్లో కూడా ఎక్కడ పనిచేసినా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. త్రూ లెటర్ వీ కమ్యూనికేట్ ద మెసేజ్, డిఫరెంట్ మెసేజెస్ అనమాట. లీవే కానీ లేదంటే అఫీషియల్ మెసేజెస్ కానీ లేకపోతే ఏదైనా విషయం గురించి జాబ్లో ఓకే లెటర్ ద్వారా మనము మీ మెసేజ్ అనేది కమ్యూనికేట్ చేస్తాము. కాబట్టి లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫార్మేషన్ ఆఫ్ ద లెటర్ ఎలా ఉంటుంది, అసలు లెటర్ ఎలా రాయాలనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా లెటర్ అనేది రాయకూడదు. సో లెట్ us know హౌ టు రైట్ ఏ లెటర్. ఈ లెటర్ రైటింగ్లో మనం చూసినట్లయితే మనకి టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే ఒకటి ఫార్మల్ లెటర్, ఇంకొకటి ఇన్ఫార్మల్ లెటర్. ఈ ఫార్మల్ లెటర్ దేనికి వాడతారు, అలాగే ఇన్ఫార్మల్ లెటర్ దేనికి వాడతారు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫార్మల్ వచ్చేసి డీసెంట్ లాంగ్వేజ్తో వాడతాము. డీసెంట్ లాంగ్వేజ్తో ఫార్మల్ లెటర్ రాస్తాము. ఇది ఎవరికి రాస్తామంటే అఫీషియల్స్కి, బిజినెస్ అసోసియేట్స్కి, లేకపోతే ఎవరికైనా అప్లికేషన్స్ పెట్టినప్పుడు న్యూస్ పేపర్స్కి, ఎడిటర్స్కి, లేదంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అఫీషియల్స్ కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, లేదంటే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు కానీ ఫార్మల్ లెటర్ అనేది మనం వాడతాము. సో దీనిలో వచ్చేసి డీసెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్, విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లాంగ్వేజ్ డీసెంట్గా ఉండాలి, రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, నీట్గా ఉండాలి చక్కగా. సో మళ్ళొకసారి అఫీషియల్ లెటర్ ఎవరికి రాస్తాం, అఫీషియల్ లెటర్ ఎవరికి రాస్తాము అంటే బిజినెస్కి, లేకపోతే అప్లికేషన్స్కి, ఎడిటర్స్కి, న్యూస్ పేపర్స్కి, లేదంటే ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్కి. ఇంకా సింపుల్ చెప్పాలంటే స్కూల్లో, కాలేజ్లో అయితే ప్రిన్సిపల్స్కి రాసేది కూడా అఫీషియల్ లెటరే. మనం ప్రిన్సిపల్స్కి రాస్తాము లీవ్ కోసం, అది కూడా అఫీషియల్ లెటర్ కింద వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అఫీషియల్ లెటర్ ఆర్ ఫార్మల్ లెటర్. నెక్స్ట్ వన్ ఇన్ఫార్మల్ లెటర్ ఇంకోటి ఉంది, సెకండ్ టైప్, టైప్ 2. మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ కదా, ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ అనేది అఫీషియల్గా మనం బిజినెస్కి, అప్లికేషన్స్కి, స్కూల్స్లో అఫీషియల్స్కి, హైయర్ అథారిటీకి రాసేది. అయితే ఇన్ఫార్మల్ ఎవరికి రాస్తామంటే ఇన్ఫార్మల్ వచ్చేసి పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రాసే లెటర్ అనమాట. అసలు దీంట్లో అయితే మనం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వము. అఫ్కోర్స్ లాంగ్వేజ్ దీంట్లో కూడా డీసెంట్గా ఉంటుంది, కాకపోతే ఫార్మల్లో ఉన్నంత డీసెంట్గా అయితే ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టం వచ్చినట్లు, మనకు నచ్చినట్లు మన పేరెంట్స్కి, మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి రాసుకోవచ్చు అనమాట. దీన్ని ఇన్ఫార్మల్ లెటర్ అని అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ లెటర్. నౌ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ అనేది వచ్చేసి మనము ఎవరికి రాస్తాము అంటే అఫీషియల్స్కి రాసే లెటరు. ఈ అఫీషియల్స్లో ఎవరెవరు ఉంటారంటే బిజినెస్ పర్సన్స్ ఉంటారు, అప్లికేషన్స్కి పెట్టుకోవడానికి, న్యూస్ పేపర్స్కి రాయడానికి, అలాగే ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి, లేదంటే లైక్ పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే కంప్లైంట్స్ ఇవ్వడానికి, అలాగే స్కూల్లో అయినా కాలేజ్లో అయినా లీవ్ కావాలి అంటే, పర్మిషన్ కావాలి అంటే దానికి సంబంధించి కూడా ఫార్మల్ వాడతాము. ఇన్ఫార్మల్ వచ్చేసి పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వాడతాం అనమాట. అఫీషియల్ లెటర్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, డీసెంట్ లాంగ్వేజ్ ఉండాలి. ఫార్మల్ లెటర్లో కూడా డీసెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, కాకపోతే అఫీషియల్ లెటర్లో ఉన్నంత డీసెంట్ లాంగ్వేజ్ అనేది అవసరం లేదు, కానీ బట్ లాంగ్వేజ్ షుడ్ బి వెరీ డీసెంట్. నౌ లెట్ us speak about the format of the letter. Format, there are 3 formats, 3 kinds of formats. మనకి లెటర్స్ 2 kinds, లెటర్స్ టైప్స్ ఆఫ్ లెటర్స్ 2, ఫార్మాట్స్ 3. టైప్స్ ఆఫ్ లెటర్స్కి, ఫార్మాట్స్కి ఏ బిట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉంటుందని చెప్పి అంటున్నారు. టైప్స్ ఆఫ్ లెటర్స్ వచ్చి ఫార్మల్, ఇన్ఫార్మల్ అంతే. కానీ ఫార్మల్ అయినా, ఇన్ఫార్మల్ అయినా, ఏదైనా సరే ఫార్మల్ లెటర్ అయినా, ఇన్ఫార్మల్ లెటర్ అయినా 3 రకాలుగా రాయొచ్చు. ఆ 3 రకాలే ఈ ఫార్మాట్స్ అనమాట. అవేంటంటే ఇండెంటెడ్ ఫార్మాట్ లేదా ట్రెడిషనల్ ఫార్మాట్, అంటే పాత పద్ధతి అని. రెండోది వచ్చేసి బ్లాక్డ్ ఫార్మాట్. మూడోది వచ్చేసి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. మనకి లెటర్స్ టైప్స్ 2నే ఉన్నాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్ని ఇండెంటెడ్ ఫార్మాట్లో రాయొచ్చు, లేదా ట్రెడిషనల్ ఫార్మాట్లో రాయొచ్చు. అండ్ సెకండ్ బ్లాక్డ్ ఫార్మాట్లో రాయొచ్చు, లేదంటే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్లో రాయొచ్చు. అదే ఇన్ఫార్మల్ లెటర్ని కూడా ఇండెంటెడ్ ఫార్మాట్లో రాయొచ్చు, లేదంటే ట్రెడిషనల్ ఫార్మాట్లో రాయొచ్చు. అలాగే సెకండ్ టైప్ బ్లాక్డ్ ఫార్మాట్లో రాయొచ్చు, థర్డ్ టైప్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్లో రాయొచ్చు అనమాట. అంటే టూ టైప్స్ ఆఫ్ లెటర్స్ని ఈ 3 ఫార్మాట్స్లో మనకు నచ్చిన ఫార్మాట్ తీసుకొని ఆ ఫార్మాట్లో మాత్రమే లెటర్ రాస్తాము. ఈ విధంగా 3 స్టైల్స్, సింపుల్గా చెప్పాలంటే 3 స్టైల్స్, 3 రకాలు ఉన్నాయి రాయడానికి. ఆ 3 రకాల్లో మనకు నచ్చిన రకాన్ని ఎంచుకొని ఆ రకంలో, ఆ స్టైల్లో మనము లెటర్ అనేది రాస్తాము. దీనిలో ఫస్ట్ వన్ ఇండెంటెడ్. జనరల్గా ఇది మీ ఎగ్జామ్లో ఇస్తారు, లేదంటే ట్రెడిషనల్ అని చెప్పి అడుగుతారు. సో నార్మల్గా అయితే మనకి లెటర్ అని అడుగుతారు ఎగ్జామ్లో, అంతే. అది ఏ ఫార్మాట్ రాయాలనేది మన ఇష్టం అనమాట. సో దీనిలో వచ్చేసి మనకి ఆ ట్రెడిషనల్ ఫార్మాట్ ఇది ఇండెంటెడ్ లేదా
ఇండెంటెడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ట్రెడిషనల్ ఫార్మాట్ అనమాట ఇది. ఈ ఇండెంటెడ్ లేదంటే ట్రెడిషనల్ ఫార్మాట్లో మనము ఆ స్టైల్ చూస్తే ఎలా ఉంటుందంటే, పైన రైట్ సైడ్ ప్లేసు డేట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ ప్లేస్ డేట్ ఉంటుంది. అదే రైట్ సైడ్ కింద లాస్ట్లో లీవ్ టేకింగ్ ఉంటుంది అనమాట. లీవ్ టేకింగ్ అంటే సిగ్నేచర్ ఉంటుంది. ట్రెడిషనల్ ఫార్మాట్లో మనకి రైట్ సైడ్ ఉండేవి ప్లేస్ డేట్ ఆన్ టాప్ ఉంటుంది, లాస్ట్ కింద లీస్ట్లో వచ్చేసి లీవ్ టేకింగ్ సిగ్నేచర్ అనమాట. ఇది వచ్చేసి కింద ఉంటుంది. మిగతావన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ ఏముంటాయి అంటే సెండర్స్ అడ్రస్ ఉంటుంది, రిసీవర్స్ అడ్రస్ ఉంటుంది, గ్రీటింగ్స్. ఆ గ్రీటింగ్స్ని కొంచెం పక్కగా జరిపి సబ్జెక్టు రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ రాస్తాము, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాము. ఇది ట్రెడిషనల్ ఫార్మాట్ స్టైల్ అనమాట. పైన లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ప్లేసు డేటు, లాస్ట్లో లీవ్ టేకింగ్ సిగ్నేచర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, గ్రీటింగ్స్, ఆ తర్వాత సబ్జెక్ట్, రిఫరెన్స్ అండ్ బాడీ ఆఫ్ ద లెటర్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఇది ట్రెడిషనల్ ఫార్మాట్ యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్. తర్వాత బ్లాక్డ్ ఫార్మాట్ యొక్క స్టైల్ చూసినట్టయితే మనము బ్లాక్డ్ ఫార్మాట్కి ఒక డేట్ మాత్రమే మనకి రైట్ సైడ్ ఉంటుంది, మిగతావన్నీ కూడా లెఫ్ట్ సైడే ఉంటాయి అన్నమాట. సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్, సాల్యుటేషన్, సబ్జెక్టు, బాడీ, క్లోజింగ్, సిగ్నేచర్ అన్నీ కూడా మనకి ఉండేది లెఫ్ట్ సైడ్ మాత్రమే. అలాగే ఫుల్లీ బ్లాక్డ్ తీసుకున్నట్లయితే ఫుల్లీ బ్లాక్డ్కి మొత్తం అన్ని సెండర్స్ అడ్రస్ దగ్గర నుంచి రిసీవర్స్ అడ్రస్, డేట్, సబ్జెక్టు, గ్రీటింగ్స్, బాడీ ఆఫ్ ద లెటర్, సిగ్నేచర్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆల్ ద పాయింట్స్ ఎలా ఉంటాయంటే మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ ఏది ఉండదు. హెడ్డింగ్ కానీ, గ్రీటింగ్స్ కానీ, బాడీ ఆఫ్ ద లెటర్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ, సూపర్స్క్రిప్షన్ కానీ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అది వచ్చేసి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. ఈ విధంగా 3 ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫార్మాట్లో మనకు నచ్చిన ఫార్మాట్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది, చేసుకొని రాయొచ్చు లెటర్ అనేది. నౌ లెట్ us see about the parts of letter. There are parts of letter. మొత్తం మనకి 5 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్, సెకండ్ గ్రీటింగ్ ఆర్ సాల్యుటేషన్, థర్డ్ బాడీ ఆఫ్ ద లెటర్, 4 సబ్స్క్రిప్షన్, ఫిఫ్త్ వన్ సూపర్స్క్రిప్షన్. ఈ విధంగా మనకి లెటర్లో మొత్తం 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్లో ప్రతి ఒక్క పార్ట్ గురించి డీటెయిల్స్ అనేది నేర్చుకుందాం ఇప్పుడు మనం. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి హెడ్డింగ్ దేని గురించి చెప్తుందంటే, హెడ్డింగ్లో వచ్చేసి మనకి సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్ ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్లో ఉండేవి అంటే సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్. ఈ సెండర్స్ అడ్రస్ ఎలా రాయాలంటే స్టార్ట్ విత్ డోర్ నెంబర్ రాసి, ఆ తర్వాత ఏరియా పేరు, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత ఏ స్టేట్, ఆ విధంగా రాయాలన్నమాట. ఫస్ట్ డోర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1-21 చిట్టినగర్, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా సెండర్స్ అడ్రస్ ఉంటుంది. తర్వాత డేట్ వచ్చేసి ఫస్ట్ డేట్ వేయాలి. డేట్ ఆ రోజు డే యొక్క డేట్ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 21 మార్చ్ 2026 ఈ విధంగా. లేదు అంటే ఫస్ట్ వచ్చేసి మంత్ రాయాలి. మార్చ్ 21, 2026 ఈ విధంగా రాయొచ్చు అనమాట. 2 ఫార్మాట్స్ కరెక్ట్ ఫార్మాట్స్. అంతేకాని 10-31-, 10-2-, 2026, 5-2- అని డాష్లు యూజ్ చేయకూడదు. తర్వాత రిసీవర్స్ అడ్రస్ వచ్చేసి సేమ్. రిసీవర్స్ ఎవరికైతే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ పేరు, వాళ్ళ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ద ప్రిన్సిపల్కి రాస్తున్నారు అనుకోండి, ద ప్రిన్సిపల్, ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, చిట్టినగర్, విజయవాడ. ఈ విధంగా రిసీవర్స్ యొక్క అడ్రస్. సెండర్ అంటే పంపించేవాళ్ళు, రిసీవర్ అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అవతల వాళ్ళ అడ్రస్. ఈ విధంగా మనకి హెడ్డింగ్ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. హెడ్డింగ్లో మనకి ఏముంటాయి, సెండర్స్ అడ్రస్ ఉంటుంది, డేట్ ఉంది, రిసీవర్స్ అడ్రస్ ఉంటుంది. ఈ 3 కూడా హెడ్డింగ్లో ఉంటాయి. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెటర్ వచ్చేసి గ్రీటింగ్స్ లేదంటే సాల్యుటేషన్. దీంట్లో వచ్చేసి మనకి అఫీషియల్కి, బిజినెస్ లెటర్స్కి, అలాగే ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అఫీషియల్స్కి అయితే సార్ ఆర్ మేడం, సార్ అయితే సార్ అని పెడతాము, మేడం అయితే మేడం అని పెడతాము. ఎవరో తెలియదు, సారో తెలియదు, మేడమో తెలియదు, ఎవరో తెలియదు, అప్పుడు ఏం చేయాలంటే సార్/మేడం అని పెట్టచ్చు అనమాట. అది ఎవరైతే వాళ్ళు తీసుకుంటారు. ఇది అఫీషియల్ లెటర్స్కి మాత్రమే. అదే మరి బిజినెస్ లెటర్స్కి సాల్యుటేషన్ ఏం పెట్టాలి, గ్రీటింగ్స్ ఏం పెట్టాలి అంటే డియర్ సార్ మెయిల్కి, ఫీమేల్కి అయితే డియర్ మేడం. మెయిలో ఫీమేలో తెలియదు, అప్పుడు డియర్ సార్/డియర్ మేడం, లేదా డియర్ సార్/మేడం అలా పెడితే సరిపోతుంది అనమాట. అది బిజినెస్ లెటర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్స్లో మళ్ళీ మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనం కంపల్సరీగా మై డియర్ అనేది వాడాలి. మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఈ విధంగా మై డియర్తో వాడాలి.
ఫ్రెండ్స్కి వచ్చేసి కోర్స్ 2 వాడచ్చు. డియర్ ఫ్రెండ్ లేదంటే మై డియర్ ఫ్రెండ్ 2 వాడచ్చు. డియర్ ఫ్రెండ్ ఆర్ మై డియర్ ఫ్రెండ్, డియర్ అనిల్ ఆర్ మై డియర్ అనిల్, ఆ విధంగా మనము ఫ్రెండ్స్కి వచ్చేసి డియర్ లేదా మై డియర్ 2 వాడచ్చు. ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం మై డియర్ వాడతాము. బిజినెస్కి డియర్ వాడతాము. అఫీషియల్స్కి వచ్చేసి ఓన్లీ సార్ మేడం అని వాడతాము. అక్కడ డియర్ అనేది యూజ్ చేయమన్నమాట. ఈ విధంగా గ్రీటింగ్స్ అనేవి మనం ఫస్ట్ తీసుకుంటాము. ఈ గ్రీటింగ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఫార్మల్ లెటర్స్కి మాత్రమే ఉంటుంది. అలాగే ఇట్ షుడ్ నాట్ బి వెరీ టూ లాంగ్, పెద్దగా రాయకూడదు అన్నమాట. సబ్జెక్ట్ ఒక్క సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. ఓన్లీ ఫార్మల్ లెటర్స్కి మాత్రమే ఉంటుంది సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ వచ్చి రిఫరెన్స్ కూడా మనకి ఫార్మల్కే ఉంటుంది, ఇన్ఫార్మల్కి ఉండదు. అయితే ఇది వచ్చేసి మనకి జాబ్ అప్లికేషన్స్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కానీ లేదంటే అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంటే ఆ అఫీషియల్ కమ్యూనికేషన్కి రిఫరెన్స్ ఇస్తాము. ఈ రిఫరెన్స్ ఎందుకు ఇస్తామంటే ఆ రిఫరెన్స్ ద్వారా మనం రాసే లెటరు ఎప్పుడు, ఏ డేట్ది, ఏ టైంది అనేది వాళ్ళకి తెలియజెప్పడానికి, సో వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ రిఫరెన్స్ అనేది మనము ఇస్తామన్నమాట. నెక్స్ట్ పార్ట్ మనకి బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి మనకి మళ్ళీ మీ 3 పార్ట్స్లో ఉంటుంది. ఆ 3 పార్ట్స్ ఏంటంటే బిగినింగ్ వచ్చేసి ఇంట్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, అంటే మన గురించి మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడాన్ని బిగినింగ్ అంటాము బాడీ ఆఫ్ ద లెటర్లో. ఆ తర్వాత మెయిన్ కంటెంట్, అసలు మనం ఏం రాయాలనుకుంటున్నావు, అసలు కంటెంట్ ఏంటి, మ్యాటర్ ఏంటి అంతా కూడా మెయిన్ కంటెంట్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఎండింగ్ అనమాట. ఎండింగ్ అంటే కంక్లూడ్ చేస్తామన్నమాట. బై మెన్షనింగ్ మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎలా ఫీల్ అవుతున్నాము అనే దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ తోటి మనము ఎండింగ్ ఇస్తాము. సో బాడీ ఆఫ్ ద లెటర్లో మొత్తం మనకి 3 పార్ట్స్ ఉంటాయి: బిగినింగ్, మెయిన్ కంటెంట్, ఎండింగ్. బిగినింగ్ వచ్చేసి మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాము. మెయిన్ కంటెంట్ అసలు లెటర్ ఎందుకు రాస్తున్నాము అనేది రాస్తాము. అలాగే ఎండింగ్ వచ్చేసి మనము ఏమనుకుంటున్నాము దాని గురించి జస్ట్ ఎండింగ్ ఇస్తాము. ఎండింగ్ మళ్ళీ 2 టైప్స్ ఉంది. ఫార్మల్కి వేరే ఉంటుంది, ఇన్ఫార్మల్కి వేరే ఉంటుంది. ఫార్మల్కి ఎలా ఉంటుందంటే థ్యాంక్ యూ, లేదా థ్యాంకింగ్ యూ సార్, లేదా హోపింగ్ ఫర్ అన్ ఎర్లీ రిప్లై, ఈ విధంగా 3 టైప్స్ రాయొచ్చు అనమాట. మరి ఇన్ఫార్మల్కి ఎలా వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి విత్ బెస్ట్ విషెస్, విత్ లవ్, విత్ కైండ్ రిగార్డ్స్, విత్ లవ్. సింపుల్లీ విత్ లవ్ అనేది కామన్గా అందరికీ, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే విత్ బెస్ట్ విషెస్ అని కూడా మనం రాయొచ్చు ఇన్ఫార్మల్కి. ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ సబ్స్క్రిప్షన్ అంటే లీవ్ టేకింగ్ లేదంటే కాంప్లిమెంటరీ క్లోజ్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఆఫీషియల్స్ కానీ బిజినెస్ మ్యాన్స్కి కానీ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ప్రిన్సిపల్స్కి అయితే యువర్స్ ఒబీడియంట్లీ, అలాగే ఎవరైనా స్ట్రేంజర్స్ ఉంటే యువర్స్ ట్రూలీ, లేదంటే బ్లడ్ రిలేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, ఫ్రెండ్స్ అయితే యువర్స్ సిన్సియర్లీ, ఆర్ ఫ్రెండ్స్ కూడా యువర్స్ లవింగ్లీ అని మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం అపాస్ట్రఫీ అనేది యూజ్ చేయకూడదు. దేనితోటి విత్ యువర్స్ అని పెడతాం కదా, జస్ట్ యువర్స్ అని పైన అపాస్ట్రఫీ యూజ్ చేయకుండా సబ్స్క్రిప్షన్ రాయాలి. అపాస్ట్రఫీ ఉండదు, YOURS అంతే. పైన ఆర్ పైన చిన్న గీత అనేది ఉండదు అనమాట. ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెటర్ వచ్చేసి మనకి సూపర్స్క్రిప్షన్ ఏంటి, దీంట్లో ఏముంటుంది అంటే మనకి అడ్రస్ ఉంటుంది అనమాట. అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ విత్ పిన్ కోడ్ ఉంటుంది. అయితే ఇది ఫార్మల్ లెటర్స్కి అవసరం లేదు, ఎందుకంటే ఫార్మల్ లెటర్స్కి మనం ముందే పైన రాస్తాము. ఇన్ఫార్మల్ లెటర్స్కి మాత్రమే మనకి కింద లాస్ట్లో ఉంటుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ రాస్తాము దీన్ని. Now let us see the example of the letter. Okay, I have given you one letter which is from the secondary intermediate textbook. The example of the letter లో మనకి లెటర్ ఫార్మేట్ మొత్తం క్లియర్గా ఉందన్నమాట. లెటర్ ఫార్మేట్ ఎలా ఉంది, ఎలా రాయాలి, ఏంటి, డేట్, అడ్రస్ మొత్తం అంతా సబ్జెక్ట్ మొత్తం క్లియర్గా ఉంది. నౌ లెట్ us see from the beginning. ఫస్ట్ వచ్చేసి సెండర్స్ అడ్రస్ అంటే ఫ్రమ్ అడ్రస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఉంది, తర్వాత డోర్ నెంబర్, తర్వాత ఏరియా, తర్వాత మెయిన్ ఏరియా అనమాట. ఆ తర్వాత డేట్ చూడండి, డేట్ వచ్చేసి ఇది బ్లాక్డ్ ఫార్మేట్. డేట్ వచ్చి రైట్ సైడ్ ఉంది, 15th June 2019. ఆ తర్వాత కింద ఎవరికి, ప్రిన్సిపల్కి, ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విశాఖపట్నం. ఫస్ట్ ఇది హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, గ్రీటింగ్స్ లేదంటే సాల్యుటేషన్. సో గ్రీటింగ్స్లో వచ్చేసి అఫీషియల్స్ కాబట్టి సార్ అని పెట్టాము. సార్ అని పెట్టేసి తర్వాత దాని కింద ఇమీడియట్గా సబ్జెక్ట్ అనమాట. ఏంటి, రిక్వెస్ట్ ఫర్ ఇష్యూ ఆఫ్ మై ట్రాన్స్ఫర్ ఆర్ బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ సబ్మిటెడ్ రిజిస్టర్డ్ అనమాట, REG అంటే. సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ అనేది ఒక లైన్లో సింపుల్గా రాస్తాము. ఆ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాము. బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత మనకి ఎండింగ్ వచ్చేసి థ్యాంక్ యూ. ఆ ఎండింగ్ అయిపోయిన తర్వాత సబ్స్క్రిప్షన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సో ఈ విధంగా యువర్స్ ఫెయిత్ఫుల్లీ కింద మనము మన యొక్క పేరు రాస్తాము. ఇక్కడ సూపర్స్క్రిప్షన్ లేదు. ఎందుకు లేదు సూపర్స్క్రిప్షన్ అంటే మనకి సూపర్స్క్రిప్షన్ ఇక్కడ కింద ఇన్ఫార్మల్ లెటర్లో మాత్రమే వస్తుంది అనమాట. ఫార్మల్ లెటర్లో మనం అడ్రస్ ఆల్రెడీ పైన రాసేసాము.
ఏ అడ్రస్సు ఎవరికైతే సెండ్ చేయాలో సెండర్స్ అడ్రస్ రాసేసాం ఇక్కడ. సో, కాబట్టి ఇక్కడ ఎలాంటి సూపర్‌స్క్రిప్షన్ ఉండదు అఫీషియల్ లెటర్‌లో.